కార్యక్రమంలో పాల్గొన్న తొండెపు దశరథ జనార్దన్ మరియు గాడిపత్రి శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి గ్రామంలో సోమవారం రోజున గొల్లమూడి గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ గాడిపత్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జయప్రద ఫౌండేషన్ వారి సౌజన్యంతో గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపులో భాగంగా నేత్ర వైద్య శిబిరంలో కళ్ళు చూపించుకున్న వారికి కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమంలో జయప్రద ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తొండపు దశరథ జనార్దన్ మరియు గొల్లమూడి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సొసైటీ చైర్మన్ గాడిపత్రి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనార్దన్ని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నూతనంగా నియమితులైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం డైరెక్టర్ మన్నెం కళావతి వారిని కూడా సన్మానించడం జరిగింది. అదేవిధంగా నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ వారిని గ్రామ సీనియర్ నాయకులను కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లమూడి గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బత్తిన రవి, నందిగామ మండలం తెదేపా ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, తొర్రగుంటపాడు గ్రామ సొసైటీ చైర్మన్ చెరుకూరి సాంబశివరావు, కొనతమాత్మకూరు గ్రామ తెదేపా నాయకులు మన్నెపల్లి విజయకుమార్, తెదేపా నాయకులు, గ్రామ ప్రజలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.